Hi, very warm welcome to Shendra's Engineering Tutorials. Electronic circuit analysis లో ఆసిలేటర్స్ యూనిట్ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ ఆర్సీ ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్ చాలా విసిగిస్తుంది, పెద్ద డెరివేషన్, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ డామ్ షూర్ క్వశ్చన్. రెండు ఇన్ఫర్మేషన్ అడుగుతాడు, డిరైవ్డ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఒకటి, తర్వాత హెచ్ఎఫ్ఈ మినిమం ఎంత ఉండాలి సస్టైన్డ్ ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ చేయడానికి అని చెప్పి. What should be the minimum value of HFE for producing sustained oscillations, right? చాలా పెద్ద ప్రొసీడ్యూర్, చాలా ఓపికతో చేయాలి. స్టే విత్ మీ, తెగ్గొట్టేద్దాం, అది ఎంత పెద్ద ఎక్స్ప్రెషన్ అయినా. లెట్స్ డూ ఇట్. ఆసిలేటర్స్కి కామన్గా సర్క్యూట్, కామన్ సర్క్యూట్ ఏ ఆసిలేటర్ అయినా కానీ దిస్ ఇస్ ద వన్, ట్రాన్సిస్టర్. గైస్ ట్రాన్సిస్టర్ విత్ సెల్ఫ్ బయాస్ అరేంజ్మెంట్. ఎలాగది? రెండు రెసిస్టర్స్ ప్రొవైడింగ్ ద ప్రాపర్ ఆపరేటింగ్ పాయింట్ అంటారు. R1, R2 అండ్ హియర్ కమ్స్ RC. లోడ్ రెసిస్టెన్స్ RL, RC ఒకటే కీ రోల్ ప్లే చేస్తుంది లోడ్ రెసిస్టెన్స్ దగ్గర. అండ్ ఇక్కడ RE, రైట్, RE. అండ్ బైపాస్ కెపాసిటర్ ఉంటుంది. అది గెయిన్కి సంబంధించినప్పుడు యాంప్లిఫైర్స్ గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా ఈ సిఈ గురించి మాట్లాడే పని ఉంటుంది. ఇక్కడ ఇట్స్ అన్ ఆసిలేటర్ అండ్ ద మెయిన్ ఎయిమ్ ఇస్ టు డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ కదా. దీంతో పని లేదు, రైట్, దీంతో పని లేదు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ డిసైడ్ చేసేసేది ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఓకే, సో ఇక్కడ ప్లస్ బీసీసీ యాజ్ యూజువల్. అండ్ ఇక్కడ వేర్ ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్ కమ్స్. గైస్ ఇక్కడ జనరల్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. హియర్ వీ హ్యావ్ ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్. హియర్ ఒక కెపాసిటర్ అండ్ ఎ రెసిస్టర్ కనెక్టెడ్ ఓవర్ హియర్. ఇంకొక కెపాసిటర్, 3 RC నెట్వర్క్స్ కదా, 60 180 డిగ్రీ ఫేస్ షిఫ్ట్ వచ్చేసి ఈ ట్రాన్సిస్టర్ ప్రొవైడ్ చేస్తుంది. మిగతా 180 డిగ్రీ ఫేస్ షిఫ్ట్ ఇది 60 అండ్ ఇంకొక RC నెట్వర్క్, RC కాంబినేషన్ వచ్చేసి ఇంకొక 60 degrees. సో టోటల్ 180 డిగ్రీ ఫేస్ షిఫ్ట్ ప్రొవైడ్ అయిపోతుంది ఇక్కడే. సో గైజ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆల్ దీస్ ఆర్ గ్రౌండెడ్. ఓకే, ఆల్ దీస్ ఆర్ గ్రౌండెడ్. అండ్ ఇది వచ్చేసి అదే ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, పార్ట్ ఆఫ్ ఇక్కడ ఒక రెసిస్టర్ కనెక్ట్ చేసేసి హియర్ వీ హ్యావ్ రెసిస్టర్ ఓవర్ హియర్, ఇక్కడ కనెక్ట్ చేసేసి దాట్స్ గివెన్ బ్యాక్ టు ద ఇన్పుట్ ఫీడ్బ్యాక్ అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఓకే, అండ్ యాక్చువల్గా వాడు అంటాడు ఈ వాల్యూ రెసిస్టెన్స్ ఇక్కడ ఏదైతే పెడతామో ఆ వాల్యూ రెసిస్టెన్స్ అండ్ ద ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మెయిన్ యాంప్లిఫైర్ షుడ్ బి టోటలీ ఈక్వల్ టు R అని చెప్తారు. R. ఓకే, అండ్ ఈవెన్ దిస్ ఈజ్ R, ఈవెన్ దిస్ ఈజ్ R, అండ్ ఆల్ ద వాల్యూస్ C ఆర్ ఆల్ ఈక్వల్, రైట్. అండ్ ఇక్కడ డెరివేషన్ దగ్గర పనికొచ్చే ఉపయోగపడే ఏ పాయింట్ మీద డిరైవ్ చేస్తాడో అది ఇక్కడ ఉంటుంది. గైస్ ఈ లూప్లో లెట్ ఇట్ బి I1 అనుకొని ఇక్కడ I2 కరెంట్ I2 అండ్ I3 విల్ బి ఫ్లోయింగ్ ఓవర్ హియర్ I3 విచ్ ఇస్ ఈక్వల్ టు బార్ఖౌసెన్ క్రైటీరియాలో ఒక ఇంపార్టెంట్ రెండు క్రైటీరియాస్ కదా, ఏ బీటా ఈక్వల్ టు 1. అది మీట్ అవ్వడానికి యూనిటీ లూప్ గెయిన్ మీట్ అవ్వడానికి వాట్ ఎవర్ కరెంట్, ఈ కరెంట్ వచ్చేసి ఇన్పుట్ కరెంట్ అవ్వాలి. అంటే దాని అర్థం వాట్ ఈ సాస్ ఇస్, వాట్ ఈ మీన్ ఇస్ I3 షుడ్ బి ఈక్వల్ టు IB. గైస్ IB చాలా చాలా డెడ్లీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్. యూనిటీ లూప్ గెయిన్ మెయింటైన్ చేయడానికి ఇది ఈ క్రైటీరియన్ మీట్ అవ్వాలని చెప్తారు, రైట్. అండ్ హియర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ మొత్తం ఫీడ్బ్యాక్ నెట్వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. సో దాట్ కెన్ బి కన్సిడర్డ్ ఫర్ ద డెరివేషన్. ఇక్కడ నుంచి గైస్ దిస్ స్మాల్ సిగ్నల్ AC ఈక్వల్ అంటాడు, DC ఇస్ 0. సో ఇది గ్రౌండ్ అయిపోయినట్టు. అంటే మనకి AC స్మాల్ సిగ్నల్ AC ఈక్వాలెంట్ అన్నప్పుడు ఇంకా DCs ఏమైతే ఉంటాయో అవన్నీ గ్రౌండ్ అయిపోతాయి, 0 అయిపోతుంది. సో వీ హ్యావ్ RC ఓవర్ హియర్, RC అటు, అండ్ VCC ఇస్ గ్రౌండెడ్. దీని కంటిన్యూషన్ VCC కదా, అది గ్రౌండెడ్. స్మాల్ సిగ్నల్ AC ఈక్వాలెంట్ అని చెప్తారు కదా. సో దాట్స్ ద రీజన్ ఇది గ్రౌండెడ్. సో టోటల్గా గ్రౌండ్ చేసేద్దాం ఒకేసారి. కంటిన్యూయింగ్ విత్ దిస్ వన్, C ఇక్కడ ఉంది, C and another R, another combination of C and R, another combination of C and R. So transistor వచ్చేసి ఎలా రిప్రజెంట్ చేస్తారు,
స్మాల్ సిగ్నల్ ఈక్వాలెంట్ అంటే అప్రాక్సిమేట్ హైబ్రిడ్ మోడల్ దాంతో ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు. అండ్ దాట్ కమ్స్ ఓవర్ హియర్ అవుట్పుట్లో హెచ్ఎఫ్ఈ ఐబి హెచ్ఓఈ నెగ్లెక్ట్ చేస్తారు అప్రాక్సిమేట్ మోడల్లో. సో ఇక్కడ వచ్చేస్తుంది మనకి కరెంట్ సోర్స్, హియర్ కమ్స్ హెచ్ఎఫ్ఈ ఐబి. గైస్ కొంచెము ప్రీవియస్ నాలెడ్జ్ ఉండాలి ఇక్కడికి, ఈ డెరివేషన్ చేసేసరికి, ఈ రిడక్షన్ చేసేసరికి కొంచెం ప్రీవియస్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి గైస్. తర్వాత నెట్వర్క్ అనాలిసిస్లో చెప్తారు, ఇది కరెంట్ సోర్స్, ఇది యారో డైరెక్షన్ కదా కరెంట్ సోర్స్. కరెంట్ రెసిస్టెన్స్ ఇలాగా ఉన్నప్పుడు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసుకుని ఇది వోల్టేజ్ సోర్స్ లాగా మార్చుకోవచ్చు. అది ఎలా అంటే గైస్ అదే నోడ్ గీస్తున్నాను ఇక్కడ. సో ఆ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే, నా ఇంట్రడ్యూసింగ్ ఇది ఆర్సీ ఇక్కడ వచ్చేస్తుంది, సిరీస్లో ఆర్సీ వచ్చేస్తుంది ఇక్కడ ఆర్సీ. అండ్ ఇది కరెంట్ సోర్స్ వోల్టేజ్ సోర్స్ లాగా ఎలా మారుస్తామంటే, ఇట్స్ అ వోల్టేజ్ సోర్స్ హియర్ which is equal to HFE multiplied with resistance RC IB. This is the procedure, right? And ikkada nunchi now this is as usual, the capacitor will be following resistor, the capacitor followed by a resistor, and inka indulo em marpu em undadu. Sorry, ఇది కెపాసిటర్ కదా, ఇది రెసిస్టర్ ఓవర్ హియర్ గైస్. ఇక్కడ నుంచి కథ మొదలైద్ది మనకి, డెరివేషన్ మొత్తం ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇట్స్ సి ఆర్ సి ఆర్ సి అండ్ ఆర్ గైస్. ఫస్ట్ లూప్లో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఇట్స్ I1. ఇక్కడ విల్ బి హ్యావింగ్ I2 ఇన్ దిస్ లూప్, I3 విచ్ ఇస్ ఈక్వల్ టు IB. ఓకే, I3 విచ్ ఇస్ ఈక్వల్ టు IB లూప్ గెయిన్ మెయింటైన్ చేయడానికి, రైట్? whatever current it's I2, ఇక్కడ I3 which is equal to IB ఫ్లో అవుతున్నట్టు. సో ఇప్పుడు ఈ మూడు లూప్ ఈక్వేషన్స్ కట్టుకొని అక్కడ నుంచి మనకి కావాల్సిన ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ వచ్చేస్తాయి. ఇది ఎలా రాసేది గైస్? థెవెనిన్స్ థియరం ప్రకారం లూప్ ఈక్వేషన్స్, దిస్ వోల్టేజ్ డ్రాప్ అంటే మొత్తం దిస్ వోల్టేజ్ డ్రాప్ ఆల్ దిస్ వోల్టేజ్ డ్రాప్, సమ్ ఆఫ్ ఆల్ దీస్ వోల్టేజ్ డ్రాప్స్ ఆర్ ఈక్వల్ టు 0 కదా థెవెనిన్స్ థియరం ప్రకారం. అది ఎలా రాస్తాము? ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఇట్స్ HFE RC IB ప్లస్ గైస్ ఈ లూప్కి రాసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు I1 అవుతుంది. ఇది I1కి I2 అగేన్స్ట్ ఉన్నట్టు, సో దాట్ విల్ బీ నెగటివ్. ఓకే, సో ఈ లూప్కి రాస్తున్నప్పుడు ఈ డ్రాప్ అయిపోయింది. సో దిస్ డ్రాప్ ఇక్కడ I1 ఇక్కడ ఫ్లో అవుతుంది. సో అది ఎలా రాసుకుంటాము? I1 ఇంటూ దిస్ డ్రాప్ అండ్ దిస్ డ్రాప్, R ప్లస్ అన్ని సిరీస్లో ఉన్నాయి కదా, అన్ని సిరీస్లో ఉన్నాయి, R ప్లస్ RC ప్లస్ 1/J ఒమేగా C డ్రాప్ అక్రాస్ కెపాసిటర్, రైట్? ఇంకోటి ఉంది కదా, ఇప్పుడు ఇదే లూప్లో I2 కూడా ఫ్లో అవుతుంది కదా, అది ఎలా రాసుకుంటాం? మైనస్ I2 into R which is equal to 0. ఓకే, I2 into R. ఈ లూప్కి సంబంధించి I1కి అగేన్స్ట్గా ఉంది కాబట్టి మైనస్ I2 రాస్తాము, అండ్ దిస్ ఇస్ R. సో దాట్స్ ఇట్, అది ఈక్వేషన్ 1. సో ఈ లూప్కి ఎలా రాస్తాము? ఇట్స్ విత్ రెస్పెక్ట్ టు I2 కాబట్టి విత్ రెస్పెక్ట్ టు I2 ఇలాగా. సో I1 గైజ్ I1 ఈ డైరెక్షన్ ఫ్లో అవుతున్నట్టు, ఓకే, అండ్ I1 అండ్ I3 ఆర్ అగేన్స్ట్ I2 గురించి రాసినప్పుడు I1 రాసినప్పుడు నెగిటివ్ వస్తుంది, I3 కూడా అగేన్స్ట్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఇలా తీసుకున్నప్పుడు I1 ఇలాగా రివర్స్లో కనిపిస్తుంది, అండ్ ఇక్కడ కూడా ఈ లూప్లో ఇలా తీసుకున్నప్పుడు I3 ఇలాగా. సో I3 I2 విత్ రెస్పెక్ట్ టు I2, I1 అండ్ I3 ఆర్ అగేన్స్ట్ I2, రైట్? అది ఎలా రాస్తాం? ఈ లూప్ ఎలా రాస్తాము? I2 గురించి I2కి రాసినప్పుడు ప్లస్ I2 ఇంటూ ఇక్కడ డ్రాప్ ఉంది, దాట్ విల్ గివ్ అస్ 2R ప్లస్ ఇక్కడ కూడా I2 వల్ల డ్రాప్ ఉంది, దాట్ కెన్ బి రిటన్ as 1/J ఒమేగా C. ఇది I2కి. ఇది వచ్చేసి మైనస్ I3 ఈక్వల్ టు IB. ఇక్కడ IB ఉంది కాబట్టి విల్ గో అహెడ్ విత్ IB. ఇట్స్ మైనస్ R ఇంటూ IB, మైనస్ R ఇంటూ IB విచ్ ఇస్ ఈక్వల్ టు 0. మరి ఇది
due to I1, even that is minus I1 into R, which is equal to 0. That's the third equation. Okay, so how to write the expression for this one? Idu vachesi I3 which is equal to IB, ikkada drop, adi ela raskochu, plus IB into ikkada ade drop, so it will be 2R plus idi across capacitor 1 by J omega C, which is equal to 0. ఇది ఓకే. వాట్ అబౌట్ దిస్ వన్? I2 కూడా ఇక్కడ తగులుతుంది కదా, సో దాట్ విల్ బి మైనస్ ఆఫ్ I3 IBకి I2 అగైన్స్, సో మైనస్ I2 ఇంటూ R. ఓకే, అండ్ ఈ లూప్కి రాసినప్పుడు I1 ఎక్కడ తగలట్లేదు కాబట్టి దాట్ విల్ బి 0. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ 3 ఈక్వేషన్స్ గైస్. ఈ కంటెక్స్లో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అంటే తర్వాత 2 రకాలుగా కూడా చేయొచ్చు అని చెప్పి ఒక్కొక్క ఆథర్ ఒక్కొక్క అప్రోచ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ కేసులో 1 by J omega C ఏదైతే ఉందో ఇది మొత్తం ఇది 1 by omega C, 1 by omega C ఏదైతే ఉందో అది XC అని రాసుకుంటారు, అండ్ కింద ఉన్న J మైనస్ J అని చెప్పి రాసుకుంటారు. డెడ్లీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్. తర్వాత ది గెయిన్ ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేసినప్పుడు ఎక్కువ స్టెప్స్ పడకుండా ఉండడానికి ఈ సింప్లిఫికేషన్ చేసుకొని చేసేస్తారు. రైట్, రిమెంబర్ దిస్. ఇది ఎండ్ వరకు నేను ఇలాగే ఉంచుతాను, మధ్యలో దానితో అవసరం ఉంది, ఎండ్ వరకు ఇది ఇలాగే ఉంచుతాను. రిమెంబర్ దిస్ వన్. ఓకే, సో ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ గైస్ మ్యాట్రిక్స్లో రాసుకోవచ్చు. ఓకే, ఆ 3 ఈక్వేషన్స్ మ్యాట్రిక్స్లో రాసుకోవచ్చు. ఈక్వేషన్స్ వచ్చేసాయి కాబట్టి ఇంకా దీంతో పని లేదు. సో ఐఎమ్ రేజింగ్ దిస్ అవే, ఈక్వేషన్స్తోనే పని ఇక్కడ నుంచి. ఓకే, వీ డోంట్ నీడ్ టు కమ్ బ్యాక్ టు ద సర్క్యూట్. ఈక్వేషన్స్తో ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఇది మ్యాట్రిక్స్లో ఎలా రాసుకుంటామంటే గైస్ 3 కరెంట్స్ ఉన్నాయి కదా, చూడండి. ఇట్స్ I1, I2, IB. ఓకే, సో ఎలా రాసుకోవచ్చు అంటే I1, I2, IB. తర్వాత మిగతా ఎలిమెంట్స్ అని ఎలా రాసుకోవచ్చు? దిస్ వన్ I1 కాబట్టి ఇక్కడ వచ్చేస్తుంది, అది R ప్లస్ RC ప్లస్ 1 by J omega C. ఇది ఇక్కడ దీనికోసమని. ఓకే, సో I2కి సంబంధించి సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి మైనస్ I2 ఆల్రెడీ ఇక్కడ ఉంది, సో మైనస్ R. ఓకే, IB ఇక్కడ ఉంది, IB, సో దట్ విల్ బి HFE RC అయిపోతుంది. ఓకే, వీఆర్ డన్ విత్ దిస్ వన్. ఇది మ్యాట్రిక్స్ అది అడిషన్ మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్తాం, అది మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకుంటున్నాం. ఓకే, అండ్ ఈ కేసులో గైస్ I1 సో మైనస్ R, I2 కోసమని ఇది దట్స్ 2R ప్లస్ 1 by J omega C. అండ్ IB ఉందా? ఎస్, మళ్ళీ అక్కడ IB ఉంది, సో మైనస్ R. ఓకే, అండ్ ఈ ఈక్వేషన్లో I1 లేదు, సో I1 దట్ విల్ బి 0. అండ్ I2 ఉందా? I2 ఉంది, దట్స్ మైనస్ R. I2 ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి మైనస్ R ఇక్కడ రాసుకుంటాము. అండ్ IBకి సంబంధించి 2R ప్లస్ 1 by J omega C అని చెప్పి రాసుకుంటాము. అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ ఈక్వల్ టు 0. రైట్ గైస్, టెక్నికల్గా ఏవేవో పదాలు వాడి I1, I2 ఆర్ నాన్ వానిషింగ్ ఎక్సెట్రా ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్ట్రైట్ అవే ఆఫ్ ద రికార్డ్ ఏంటి అంటే మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఒమేగా దగ్గర ఉంటుంది. ఒమేగా ఈక్వల్ టు π f. ఎఫ్ ఏదైతే ఉందో దానికోసం మనం వెతుకుతున్నాం, అది ఇక్కడ లేదు, ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఆ ఒమేగా ఇక్కడ ఉంది ఒమేగా. సో ఇక్కడ ఈ మెట్రిక్స్ డిటర్మినెంట్ కట్టి ఈక్వల్ టు 0 చేస్తే, అంటే ఈ ఎక్స్ప్రెషన్ బట్టి ఇది 0 అవ్వచ్చు, లేకపోతే ఇది 0 అవ్వచ్చు గైజ్, ఆఫ్ ద రికార్డ్. ఓకే, మనలాంటి బ్యాక్ బెంచెస్ కోసం ఇది డిస్కషన్. రైట్, ఇది ఈక్వల్ టు 0, ఇది ఈక్వల్ టు 0 అవ్వచ్చు. ఇది నాకు ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వదు, నాకు కావాల్సింది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. ఇదిగో ఇక్కడ ఉంది, ఈ ఒమేగా దగ్గర నాకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఉంది. సో ఈ మెట్రిక్స్ తీసుకొని డిటర్మినెంట్ కట్టి దాట్ ఈక్వల్ టు 0, అక్కడ మనకు ఒకే షాట్లో 2 పిట్లు అన్నట్టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ వచ్చేస్తుంది, తర్వాత గెయిన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ నుంచి డిటర్మినెంట్ ఎట్లా కట్టాలి గైజ్, ఇంకా దీంతో కూడా నాకు పని లేదు. ఓకే, నా ఫోకస్ అంతా కూడా ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ మీద అండ్ రైటింగ్ ద డిటర్మినెంట్. సో హౌ టు రైట్ ద డిటర్మినెంట్ ఫర్ దిస్ వన్? దిస్ ఆఫ్ దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ కదా.
డిటర్మినెంట్స్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్స్ ఎట్లా కడతాము ఆర్ ప్లస్ ఆర్సి ప్లస్ 1/j ఒమేగా సి గైస్ ప్లస్ మైనస్ అస్సలు మిస్ అవ్వకూడదు రైట్ వాడికి కావాల్సిన f ఈజ్ ఈక్వల్ టు 1/2πRC ప్లస్ √6 ప్లస్ 4k కావాలి అంటే నెగిటివ్ అస్సలు మిస్ అవ్వకూడదు ఏమి కూడా ఇంటూ డిటర్మినెంట్ కట్టినప్పుడు ఈ ఎలిమెంట్కి ఇది క్లోజ్ చేసేసి ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది కదా దాట్స్ వాట్ వీ డూ సో వాట్ వీ హ్యావ్ bracket close entire bracket close okay this is applicable to the complete one this into this 2r plus 1/j omega c 2r plus 1/j omega c into multiplied so 2r plus 1/j omega c whole square adila raskochu 2r plus 1/j omega c whole square this into this kada right minus this into this ఇది నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్ బట్ నెగటివ్ సెకండ్ టర్మ్కి నెగటివ్ ఉంటుంది సో దట్ విల్ బీ ఆర్ స్క్వేర్ ఓకే వీఆర్ డన్ విత్ దిస్ వన్ సో బ్రాకెట్ క్లోజ్ దిస్ వన్ ఓకే తర్వాత ఎలిమెంట్ మైనస్ వస్తుంది ప్లస్ మైనస్ ప్లస్ కదా సో మైనస్ ఇంటూ ఈ నెగటివ్ తర్వాత రావాల్సిన నెగటివ్ ఇంటూ ఈ నెగటివ్ దట్ విల్ బీ పాజిటివ్ ఆర్ ఇంటూ రైట్ ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తాము ఇది క్లోజ్ చేస్తాము సో దిస్ వన్ క్లోజింగ్ దిస్ అండ్ దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ అది జీరో అయిపోతుంది ఇది ఇంటూ ఇది వచ్చేస్తుంది ఇప్పుడు అంటే బీయింగ్ మోర్ ప్రిసైజ్ మైనస్ ఆర్ ఇంటూ ఇది రాసినప్పుడు ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది కదా సో మైనస్ ఆర్ ఇంటూ 2r ప్లస్ 1/j omega c వచ్చేస్తుంది okay this is multiplied to both the terms so bracket close for this one positive negative మళ్ళీ పాజిటివ్ అంటే ప్లస్ hfe rc ఇంటూ ఇప్పుడు ఏం చేయాలి ఇది క్లోజ్ చేసేయాలి ఇది క్లోజ్ చేయాలి కదా సో దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ ఇది ఇంటూ ఇది చేసినప్పుడు నెగటివ్ ఇంటూ నెగటివ్ దట్ విల్ బి పాజిటివ్ అండ్ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ పాజిటివ్ ఆర్ స్క్వేర్ అంతే ఎందుకంటే ఇది ఇంటూ ఇది దట్ విల్ బి జీరో రైట్ గైస్ సో విచ్ ఇస్ ఈక్వల్ టు అండ్ జీరో ఉంది ఆల్రెడీ విచ్ ఇస్ ఈక్వల్ టు జీరో ఫర్ దిస్ వన్ ద డిటర్మినెంట్ ఈక్వల్ టు జీరో విల్ గివ్ అస్ ద రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్స్ విచ్ యూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఓకే సో గైస్ ఇక్కడ ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ జనరల్గా టెక్స్ట్ బుక్స్లో చూసినప్పుడు సాల్వింగ్ ద అబౌవ్ ఈక్వేషన్ అని చెప్పి డైరెక్ట్గా చేస్తున్నాడు ఎగ్జామ్లో అలా రాస్తే రిఫరింగ్ సో అండ్ సో నంబర్ అని చెప్తే ఏమైనా ఉందా సాల్వ్ చేసి పెట్టాలి కదా ఇక్కడ దీంతో ప్రాబ్లం లేదు ఇక్కడ 1 2 3 ఇంటూ మల్టిప్లైడ్ విత్ 1 and 2 3 ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చేస్తుంది ఓకే సో బెటర్ మై సజెషన్ ఏంటి అంటే ఇది సింప్లిఫై చేసుకొని అప్పుడు దీనికి యాడ్ చేస్తే సరిపోతుంది గైస్ దీనికి మాత్రమే వాట్ వీ హ్యావ్ ఇస్ ప్లస్ ఆర్ ఇంటూ ఇక్కడ వచ్చేసి నెగటివ్ ఈజ్ అప్లికబుల్ టు దిస్ వన్ సో మైనస్ 2r ఇంటూ ఆర్ కదా ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ బై జే ఒమేగా సి బ్రాకెట్ క్లోజ్ ఓకే ప్లస్ హెచ్ఎఫ్ఈ ఆర్సి ఆర్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు జీరో ఇది ఇంకా నేను చేయలేదు చాలా పెద్దగా ఉంది అది విడిగా చేయాలి ఓకే నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అవ్వకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇది సపరేట్గా చేస్తాను రైట్ ప్లస్ గోయింగ్ అహెడ్ ఇది సారీ ఇంకా ఇది ప్లస్ కాదు ఇది నెగటివ్ ఉంది కదా సో నెగటివ్ 2 times ఆఫ్ ఆర్ క్యూబ్ మళ్ళీ నెగటివ్ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ బై జే ఒమేగా సి ప్లస్ హెచ్ఎఫ్ఈ ఆర్సి ఆర్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు జీరో గైస్ మొత్తం సాల్వ్ చేసేసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని ఈక్వల్ టు ఇంకా పెద్దది వస్తుంది మేక్ ఎ నోట్ ప్లీజ్ సో గైస్ ఇందాక సెకండ్ హాఫ్ ఇది రాసేసాను ఇది సాల్వ్ చేసి దానికి యాడ్ చేసేటమే ఓకే పెద్ద ఈక్వేషన్ లెంగ్దీగా ఉంటుందని చెప్పి నేను విడివిడిగా వేసుకుంటున్నాను ఇది ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ గైస్ ఇది రిపీట్ చేస్తే ఇట్స్ ఆర్ ప్లస్ ఆర్సి ప్లస్ 1/j omega c this entire term is multiplied with this one ఇది a plus b whole square okay ఇది a plus b whole square a square అంటే 4r square plus 2 into 2r square కదా
2ab 2ab. సో 4rb వచ్చేసి బై జే ఒమేగా సి ప్లస్ బి స్క్వేర్, అంటే 1/j స్క్వేర్ వచ్చేసి మైనస్ అయిపోతుంది కాబట్టి ఇది మైనస్. గైస్ మళ్ళీ ఇక్కడ పరిగెట్టాను కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది స్క్వేర్ అనమాట, బి స్క్వేర్. సో ఈ స్క్వేర్ కట్టినప్పుడు జే స్క్వేర్ వస్తుంది. జే స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -1, అందుకే నెగిటివ్ వస్తుంది. సో లెఫ్ట్ ఓవర్ ఇస్ 1/ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. గమనించండి, మైనస్ ఆర్ స్క్వేర్. కానీ ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్ ఏంటంటే 4r² మైనస్ 1r², అది వచ్చేసి 3r² అయిపోతుంది. ఇంకా ఇక్కడే నేను చేసేస్తున్నాను గైస్. ఈ -r², ఈ 4r², దాట్ విల్ బికమ్ 3r². 3r². ఓకే. సో గైస్ ఇది అయిపోయింది ఎక్స్ప్రెషన్కి. చెరిపేస్తున్నాను ఎందుకంటే ఇట్స్ లెంగ్దీ. ఇంకా మీరు ఒకటి దాని తర్వాత ఒకటి రాసుకోండి. నౌ నాకు ఈజీగా ఎక్స్ప్లెనేషన్కి ఈజీగా ఉండడానికి ఇలాగ డైరెక్ట్గా చేస్తే అసలు ఏటో పోతుంది అది. ఏం చేస్తానంటే r ఇంటూ 3r² ప్లస్ 4r బై జే ఒమేగా సి మైనస్ 1/ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. డన్. ఫర్ దిస్ ఇంటూ దిస్ ఈక్వేషన్ ప్లస్ ఆర్సి ఇంటూ 3r² ప్లస్ 4r బై జే ఒమేగా సి మైనస్ 1/ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. డన్ విత్ ద సెకండ్ వన్. ఇది నౌ ప్లస్ 1/j ఒమేగా సి, 1/j ఒమేగా సి multiplied with 3r² plus 4r by j omega c minus 1/omega square c square. నాట్ ఈక్వల్ టు 0. ఇంకా ఈక్వల్ టు 0 కాదు, ఇది యాడ్ చేసి అప్పుడు ఈక్వల్ టు 0 చేస్తాం. ఇది లెంగ్దీగా ఉంది, నా వల్ల కాదని చెప్పి పార్ట్గా చేస్తున్నాను. ఓకే. సో దిస్ ఇంటూ దిస్, ఇది ఇంటూ ఇది. గైస్ నేను ఇక్కడ చెరిపేస్తాను, నాకు సరేండి అప్పుడే కాదు. 3 ఇంటూ r³ ప్లస్ 4r² బై జే ఒమేగా సి మైనస్ r బై ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. We are done with this one. Plus 3r² into rc ఇది plus 4 times r into rc by j omega c minus rc by omega square c square. ఇది into ఇది. ఓకే. ప్లస్ 3r² బై జే ఒమేగా సి, ఇది ఇంటూ ఇది, ప్లస్ 4 గైస్ అక్కడ ప్లస్ కాదు, 4r అదొకే, బట్ జే ఇంటూ జే చేసినప్పుడు మైనస్ వస్తుంది. మైనస్ ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/j ఇక్కడ జే లేదండి. ఓకే. ఇక్కడ ఉన్న ఒకటే జే ఒమేగా క్యూబ్ సి క్యూబ్ వచ్చేస్తుంది. ఓకే. దాట్ ఈజ్ ఇన్ స్టిల్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చిన్న సింప్లిఫికేషన్ ఒకసారి చూడండి. వాట్ వీ హ్యావ్ ఇస్ ఓకే, ఇక్కడ నుంచి 3r³ ఉంది. ఓకే గైస్, ఇప్పుడు జాగ్రత్తగా నేను ఇక్కడ చెరిపేస్తానండి, నా వల్ల కావట్లేదు, చాలా అసలు తెగట్లేదు ఈజీగా. 3r² అయిపోయింది, 3r³ అయిపోయింది. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. జే ఒమేగా సి. ఓకే. జే ఒమేగా సి, దిస్ ఇస్ జే ఒమేగా సి. జే ఒమేగా సి ఇక్కడ ఉంది. అలా వెళ్తే అండ్ r² ఉన్నది చూడండి, 4r². జే ఒమేగా సి r² ఉన్నది. జే ఒమేగా సి ఇది కాదు, జే ఒమేగా సి ఎస్, జే ఒమేగా సి 3r². ఓకే. అంటే వాట్ వీ హ్యావ్ ప్లస్ ఇక్కడ వచ్చేసి జే ఒమేగా సి ఇక్కడ దీనికి ఈ ఎక్స్ప్రెషన్కి తర్వాత ఈ ఎక్స్ప్రెషన్కి కామన్గా వాట్ వీ హ్యావ్ 4 + 3 కదా. సో 7r². సో గైస్ వీఆర్ డన్ విత్ దిస్.
నేను చెప్పేస్తున్నాను, వెరీ సారీ, వీఆర్ డన్ విత్ దిస్. నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఓకే, సో వీఆర్ డన్ విత్ దాట్ వన్. తర్వాత జే ఎనీథింగ్ ఎల్స్ కామన్, ఒమేగా స్క్వేర్ ఇదిగోండి మైనస్ ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్ కామన్గా తీయచ్చు, ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్ కామన్గా తీయచ్చు. నెగిటివ్ వచ్చేసింది కాబట్టి వాట్ వీ హ్యావ్ ఇస్, ఇదిగో నెగిటివ్ పోయింది ఇక్కడ, సో అక్కడ పాజిటివ్ ఆర్. సో వీఆర్ డన్ విత్ దిస్ గైజ్, వెరీ సారీ. తర్వాత ఇక్కడ నుంచి నెగిటివ్ ఆల్రెడీ బయటకు వచ్చింది, ప్లస్ ఆర్సి, సో ప్లస్ ఆర్సి. ఓకే, ఇంకొకటి ఉంది ఇదిగోండి ఇది కూడా. సో గైజ్ హోల్డ్ ఆన్, సో ఇట్ షుడ్ బి ఇదిగోండి ఈఆర్, ఈ ఇక్కడ నెగిటివ్ వచ్చేసింది కాబట్టి దట్ విల్ బి +5 +4R టోటల్గా. వద్దులేండి మళ్ళీ కన్ఫ్యూజ్, ప్లస్ ఇక్కడ నెగిటివ్ వచ్చేసింది 4R అంతేనా, ఒమేగా స్క్వేర్కి సంబంధించి. సో ఇక్కడ ఇది కూడా అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎనీథింగ్ కామన్ లేదు, వీఆర్ డన్ విత్ దిస్ వన్. ప్లస్ 3R² RC plus 4R RC by j omega c minus 1 by j omega cube c cube. ఇదిగోండి ఇది వచ్చేస్తుంది కంటిన్యూషన్, that will be equal to 0. okay, so the continuation is minus 2R cube minus R square by j omega c plus HFE RC R square which is equal to 0. guys ఇది కూడా అక్కర్లేదు ఇప్పుడు. ఓకే guys, ఇంకా సింప్లిఫై అవుతుంది చూడండి. ఇక్కడ 3R cube minus 2R cube, that will be R cube. ఇదిగో చూడండి మళ్ళీ 3R cube minus 2R cube, that will give us R cube. So what next, which is equal to ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? I guess no. yes సంథింగ్ ఎల్స్, ఇంకొకటి క్యాన్సిల్ అవుతుంది. j omega c దగ్గర చూడండి ఇదిగోండి ఇక్కడ j omega c ఉంది అండ్ ఇక్కడ కూడా j omega c ఉంది. ప్లస్ 7R², ఓకే, ప్లస్ 1 by j omega c వేసేస్తున్నాను. ఓకే, సో 7R² minus 1R², that will be 6R². okay, we are done with this and this. ఓకే, తర్వాత ఇంకేమైనా కామన్ తీయచ్చా? అండ్ నథింగ్, మైనస్ ఆఫ్ R ప్లస్ RC ఉన్నా ఇదేం చేయొచ్చు, ఇట్స్ R ప్లస్ 4R, ఇట్స్ 5R. ఇదే కదా ఇందాక అనుకున్నాము, 5R ప్లస్ RC బై ఒమేగా స్క్వేర్ C స్క్వేర్. ఈ నెగిటివ్ ఏదైతే ఉందో ఈ రెండింటికి కూడా వర్తిస్తుంది. సో వీఆర్ డన్ విత్ దిస్ వన్ ఆల్సో, వీఆర్ డన్ విత్ దిస్, రైట్. ఇప్పుడు ఎనీథింగ్ ఎల్స్ కామన్, j nothing, it can be carried out, plus 3R² RC, we are done with this. okay, plus 4R RC by j omega c minus 1 by j omega cube c cube plus HFE RC R² which is equal to 0. guys, we are almost there. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, కింద ఇమాజినరీ ఉంది తర్వాత రియల్ టర్మ్స్ ఉన్నాయి కదా, ఇమాజినరీ అండ్ రియల్ టర్మ్. గైస్ ఇది కూడా చెరిపేస్తున్నాను, దీంతో పని లేదు కాబట్టి ఇది కూడా చెరిపేస్తున్నాను. జాగ్రత్తగా పిక్ చేసి ఇమాజినరీ ఈక్వల్ టు 0 అంటే ఇటువైపు ఇమాజినరీ ఏం లేదు, దాట్ విల్ బీ ఈక్వల్ టు 0 అండ్ that will give us some that equation which we are in search of. imaginary ఏది, it's a ఇదిగోండి imaginary. okay, it's a 6R² by j omega c plus
4 గైస్ ఇది ఒకటే కదా జే ఒమేగా సో మొత్తం బై జే ఒమేగా సి ప్లస్ 4RRC రాసేసేయచ్చు. ఇది గైస్ ఇక్కడ కూడా చెరిపేస్తున్నాను నేను. ఐ హ్యావ్ రిటర్న్ దిస్ వన్ అండ్ ఐ హ్యావ్ రిటర్న్ దిస్ వన్. ఓకే దట్స్ అది అయిపోయింది. ఇంకొక ఇమాజినరీ ఉంది కదా, ఇదిగోండి ఇంకొక ఇమాజినరీ, దాట్స్ మైనస్ ఆఫ్ 1/j ఒమేగా క్యూబ్ సి క్యూబ్ విచ్ ఇస్ ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది నెగటివ్, RHSలోకి వెళ్తే దాట్ విల్ బీ పాజిటివ్ విచ్ ఇస్ ఈక్వల్ టు దిస్ అండ్ దిస్ ఇస్ ద మోడిఫికేషన్ కదా. నౌ వీ డోంట్ హ్యావ్ దిస్ j ఎనీమోర్. దిస్ j గెట్స్ క్యాన్సిల్డ్ అండ్ ఒమేగా సి ఇక్కడ ఒక ఒమేగా సి అండ్ ఇక్కడ ఒక ఒమేగా సి క్యాన్సిల్ అయిపోతుంది. సో ద రిడక్షన్ విల్ బీ 1/ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 6R స్క్వేర్ ప్లస్ 4RRC. ఓకే దీని నుంచి మనకి ఈ ఒమేగా ఇటువైపు డివైడింగ్, ఇటువైపు వెళ్తే ఇట్స్ ఒమేగా స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 1/C స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ ఏ సి స్క్వేర్, ఇది ఇటువైపు ఇంటూ 6R స్క్వేర్ ప్లస్ 4R ఇంటూ RC అన్నట్టు. రైట్, మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఎఫ్ ఇదిగో ఇక్కడ ఉంది, కానీ అది స్క్వేర్ రూపంలో ఉంది. సో ఒమేగా కావాలితే స్క్వేర్ రూట్ ఆన్ ఇదర్ సైడ్. ఓకే సో అది వచ్చేసి ఒమేగా విచ్ విల్ గివ్ అస్ 1/, రైట్, రూట్ ఆన్ ఈదర్ సైడ్. ఈ స్క్వేర్ పోతుంది, ఈ స్క్వేర్ పోతుంది, ఇక్కడ రూట్ వచ్చేస్తుంది, అంటే సి ఇంటూ అండర్ రూట్ 6R స్క్వేర్ ప్లస్ 4RRC. కంటిన్యూషన్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఓకే సో ఒమేగా ఈక్వల్ టు దిస్ అండ్ ఇదిగోండి ఇక్కడ ఇందులోంచి R స్క్వేర్ కామన్ తీస్తే ఒమేగా విల్ బీ ఈక్వల్ టు 1/, రైట్, సి ఉంది. ఇందులోంచి రూట్లోంచి R స్క్వేర్ అయితే బయటకు వచ్చేది R. ఓకే తర్వాత అండర్ రూట్ 6R స్క్వేర్ బయటకు వచ్చింది, 6 ప్లస్ 4R స్క్వేర్ బయటకు వచ్చింది, అంటే మనకి RC కింద ఒక R ఉన్నట్టే R. ఓకే అంటే ఇప్పుడు మళ్ళీ అదే R స్క్వేర్తో R స్క్వేర్ ఇది లోపలికి వెళ్తే ఆ పైన ఉన్న స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, RNC మిగులుతుంది. దాట్స్ ద మోడిఫికేషన్. ఓకే సో ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ వచ్చింది K. వాడు అంటాడు అజ్యూమ్ RC బై R ఈక్వల్ టు K అనుకోండి అని చెప్తాను. నేను చదివినప్పుడు ఆ K ఎక్కడి నుంచి వచ్చిందిరా దేవుడా, అంతా ఒమేగా ఉంది, C ఉంది, ఆ K ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి నెత్తి నోరు కొట్టుకున్నాం. అదిగోండి ఇక్కడ వచ్చిందంట K. అది మాకు అది సింప్లిఫైయింగ్ ఇంకా అంతే అని చెప్పేశారు. అంటే బ్యాక్ బెంచెస్కి ఎవ్రీ సింప్లిఫికేషన్ చెప్పాలి కదా, లేకపోతే మాకు ఎలా అర్థమవుతుంది. సో దాట్స్ ద కేస్. ఒమేగా ఈక్వల్ టు 2πf. 2πf రాసుకున్నప్పుడు f ఈజ్ ఈక్వల్ టు 1/, ఒమేగా ఈక్వల్ టు 2πf కదా, నాకు f ఇక్కడ ఉంది, 2π వచ్చేసి ఇటు వచ్చేస్తుంది 2π. ఇదిగోండి ఇందాక నుంచి RC అండర్ రూట్ 6 ప్లస్ నన్ను ఏడిపించిన 4K. ఇదిగోండి ఎక్స్ప్రెషన్ ఫర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఆఫ్ RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్. రైట్ తీసుకోండి. తర్వాత ఇది ఈక్వల్ టు 0 చేస్తే గైస్ ఇంకొకటి ఈ కంటెక్స్ట్లో చెప్పాలి. ఇందాకే అనుకున్నట్టు ఒమేగా సి ఈజ్ ఈక్వల్ టు ఇది XC ఈక్వల్ టు 1/ωc అని చెప్పి రాసుకోవచ్చు. రైట్ అప్పుడు ఈ కేసులో ఎక్కడ సో వాట్ విల్ బి దిస్, ఇదిగోండి ఇక్కడ నుంచి 1/ωc² విల్ బీ ఈక్వల్ టు దిస్ వన్. ఇది వచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంది. ఇదిగోండి ఇక్కడ రైట్ XC ωc² ఈజ్ ఈక్వల్ టు దిస్ అండ్ 1. ఇప్పుడు XC ఈక్వల్ టు ఇదైనప్పుడు XC ఈక్వల్ టు 1/ωc. మరి అప్పుడు 1/ωc² ఎలా రాసుకుంటాము, విచ్ ఇస్ ఈక్వల్ టు XC² కదా. రైట్ రియల్ టర్మ్స్ ఈక్వల్ టు 0 చేస్తే విల్ గెట్ ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ HFE, మినిమమ్ వాల్యూ ఆఫ్ HFE ఫర్ సస్టైన్డ్ ఆసిలేషన్స్ అని చెప్తారు కదా. సో దిస్ వన్
అండ్ గైజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ డిరైవ్ చేసే క్రమంలో మనము ఇక్కడ ఇది ఎదురు వెళ్ళాము, అది మనకి ఎదురు వచ్చింది, ఇది ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. సో 1 ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్ విల్ బీ ఈక్వల్ రెసిప్రోకల్ ఆఫ్ దిస్ వన్, సి 6r స్క్వేర్ ప్లస్ 4rc ఇంటూ ఆర్. సో ఇది వచ్చేసి మనం ఇక్కడ ప్లగ్ఇన్ చేసుకుంటాం. ఇది వచ్చింది చూడండి, ఇక్కడ ఇందాక నెగిటివ్ కామన్ తీసి 5r ప్లస్ ఆర్సీ అని రాసేసాను పెద్ద ఎక్స్ప్రెషన్లో, ఇప్పుడు మళ్ళీ విడగొట్టుకున్నాను కన్వీనియన్స్ కోసం. ఓకే, సో ప్లగింగ్ ఇన్ దిస్ వాల్యూ ఓవర్ హియర్, వాట్ వీ హ్యావ్ ఇస్ r3 ప్లస్ 3r స్క్వేర్ ఆర్సీ ప్లస్ hfe r స్క్వేర్ ఆర్సీ మైనస్ 5r 1 ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్ ప్లేస్లో ఇది రాస్తున్నా 6r స్క్వేర్ ప్లస్ 4rc ఇంటూ ఆర్. ఓకే, and in the same way next expression kuda we have to multiply with this one. The omega square place lo we have minus rc into 1 by omega square c square place lo malli ide vachesthundi, it's a 6r square plus 4rc into r, right? ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే that will be equal to 0, even real term equal to 0, right? సో ఇక్కడ దీంతో ప్రాబ్లం లేదు, ఒకసారి ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇస్ మైనస్ ఆఫ్ 5 6 30 r ఇంటూ ఆర్ స్క్వేర్, దట్ 30, ఓకే 30 r క్యూబ్ మైనస్ 5 4 20 r ఇంటూ ఆర్ అంటే rc ఇంటూ ఆర్ స్క్వేర్. ఓకే, సో దాట్ ఇంకా ముందుకెళ్తే మైనస్ 6 times rc into r square minus 4 times rc square r which is equal to 0. So ఇది as it is వచ్చేస్తుంది r cube plus 3r square rc plus hfe r square rc which is equal to 0, right guys? ఒకసారి ఇది పాజిటివ్ కదా, let it be straight away here, hfe rc r square. Okay, ఇప్పుడు జాగ్రత్త. సో వీఆర్ డన్ విత్ దిస్ వన్, వీఆర్ డన్ విత్ దిస్ వన్, రైట్? ప్లస్ 1r cube minus 30r cube, so that gives us minus 29r cube. So we are done with this also, right? ఇది కూడా రాసేసాం. నా నెక్స్ట్ దేనికి వెళ్ళొచ్చు, rc ఇంటూ ఆర్ స్క్వేర్. చూడండి, మైనస్ ఆర్సీ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఆర్సీ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇక్కడ ఉంది, అండ్ ఆర్సీ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇక్కడ ఉంది. మైనస్ 20 minus 6 minus 26 plus 3, that gives us plus, sorry, minus 20 minus 6 minus 26 plus 3, so minus 23 rc into r square. So we are done with this, and ఇది కూడా అయిపోయింది. ఓకే, సో అది దేంతో పోదు, ఇట్స్ మైనస్ 4 ఆర్ స్క్వేర్ కూడా ఏమైనా పోతుందా? నో, అది లేదు. ఆర్ సి స్క్వేర్ ఇంటూ ఆర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 0, విచ్ ఇస్ ఈక్వల్ టు 0. సో ఇవన్నీ నెగిటివ్స్ ఉన్నాయి, గైస్ అటువైపు వెళ్తే ఇట్ విల్ బి పాజిటివ్, అంటే స్ట్రైట్ అవే రాసేసుకుంటున్నాను నేను, ఈజ్ ఈక్వల్ టు దిస్ బికమ్స్ పాజిటివ్, దిస్ బికమ్స్ పాజిటివ్, అండ్ అది ఉండదు. ఓకే, సో నాకు కావాల్సింది HFE, that will be equal to 29r cube by r square into rc plus ఇది 23 rc r square by rc r square plus 4 times rc square r by r square rc, right? So guys, ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్స్, r square ఇక్కడ ఒక r square పోతుంది, సో we don't have this and we'll be left with only 1r. ఓకే, కింద ఉన్న r square పైన ఉన్న ఒక r square పోతుంది, సో r ఉంటుంది, అండ్ rc square rc ఇంటూ r square, rc ఇంటూ r square ఇంకేం ఉండదు ఇక్కడ, సో ఇది కూడా ఎరేస్ చేసేసేయచ్చు. ఓకే, సో ఇటు ఒకటి పోతుంది. ఓకే, అండ్ దిస్ అండ్ స్క్వేర్ ఇంకా ఉండదు. ఓకే, అంటే మనకు ఫైనల్గా ఆర్సీ బై
ఆర్ మిగులుతుంది. అండ్ ఇక్కడే ఇంకా సింప్లిఫికేషన్ ఏంటి అంటే ఇందాక అనుకున్నాం కదా ఆర్సీ బై ఆర్ విచ్ ఇస్ ఈక్వల్ టు కే, అంటే నేను ఇక్కడ స్ట్రైట్ అవే కే రాసేసుకుంటున్నాను కే. ఓకే, సో ఇది వచ్చేసి ఆర్సీ బై ఆర్కే అయితే ఆర్ బై ఆర్సీ ఏమవుతుంది 1/k కదా, అంటే 29/k అన్నట్టు. ఓకే, 29/k. గైస్ ఇప్పుడు మినిమం వాల్యూ ఆఫ్ మినిమం మ్యాక్సిమం ఏదైనా కావాల్సి వస్తే ఫస్ట్ డెరివేటివ్ ఈక్వల్ టు 0 విత్ రెస్పెక్ట్ టు ఈ కేసులో ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్ విత్ రెస్పెక్ట్ టు k, రైట్. సో అంటే DHFE by DK ఆఫ్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్. గైస్ ఇక్కడ వచ్చేసి U/V రూల్ అప్లై చేస్తాడు వాడు. U/V రూల్ అది ఎలా ఉంటుందంటే ఇట్స్ d/dx of U/V, that will be V square V into du minus U into dV, right. So adi ఆపాదిస్తే ఇది U and this is V, right. So what we have is k square V square కోసమని k as it is, derivative of U అంటే derivative of this one that will become 0 minus U as it is అంటే 29 as it is, 29 as it is. తర్వాత డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ dk d/dk of k that's equal to 1. Okay, so this is the case, and derivative of a constant that will be 0, and derivative of this one with respect to k kabatti that will be 4, right, and which is equal to 0 cheyali. Maximum minimum values కావాల్సి వస్తే first derivative equal to 0, that will give us the value. Okay, so ఈ కేసులో which is equal to simplify చేస్తే it's a 0, so what it is which is equal to minus 29/k plus 4. guys ఇక్కడ నుంచి ఇది ఈక్వల్ టు 0 కదా, సో ఇక్కడ నుంచి మనకు k వాల్యూ వస్తుంది ఎలాగా 29/k స్క్వేర్ కదా, ఇట్స్ a square over here, స్క్వేర్ ఉంది కదా, square which is equal to 4 and k square which is equal to 29/4. మనకు కావాల్సిన k వాల్యూ విల్ బి అండర్ రూట్ 29/4 విచ్ ఇస్ ఈక్వల్ టు గైస్ 2.69 ఇది వస్తుంది, అది తీసుకొచ్చి 2.7 అని చెప్పి చెప్తాడు. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ ఏదైతే ఉంది k ఈక్వల్ టు 2.7 తీసుకొచ్చి ఇందులో ప్లగిన్ చేసుకుంటే మనకు కావాల్సిన గైస్ ఇది ఇంకా అవసరం లేదు, నేను ఇది ఎరేస్ చేసేస్తున్నాను. ఓకే, మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఇది కాబట్టి HFE will be equal to 29/2.7 plus 23 plus 4 into 2.7, ఇది సింప్లిఫై చేస్తే 44.5 సమ్ డెసిమల్ వస్తుంది. దిస్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ HFE రిక్వైర్డ్ బై ద ట్రాన్సిస్టర్ టు ప్రొడ్యూస్ సస్టైన్డ్ ఆసిలేషన్స్, రైట్. ఇది వాల్యూ. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే 56 ఎంతో ప్రూవ్ చేయమని చెప్తాడు. ఓకే, సో ఈ కేసులో వాట్ ఆర్సీ బై ఆర్ అంటే ఆర్సీ ఈక్వల్ టు ఆర్ అయినప్పుడు ఈ రేషియో 1 అయిపోతుంది కదా, ఆర్సీ ఈక్వల్ టు ఆర్ ఆ వాల్యూ ఈక్వల్ అయినప్పుడు ఆర్సీ బై ఆర్ ఈక్వల్ టు 1 అయిపోతుంది, కే ఈక్వల్ టు 1 అంటే ఈ కేసులో ఇక్కడ రండి. సో ఇట్స్ మళ్ళీ ఇది కనుక పైకి రాస్తే HFE ఈక్వల్ టు కే గనక 1 అయిపోతే ఇట్స్ 29 ప్లస్ 23 ప్లస్ 4, దట్ విల్ గివ్ అస్ సమ్ 56 ఎంత వస్తుంది. ఈవెన్ దిస్ ఏది ఎప్పుడు ఈ డిజైన్ అప్పుడు ఆర్సీ ఈక్వల్ టు ఆర్ అది ఈక్వల్ వాల్యూస్ తీసుకున్నప్పుడు దిస్ విల్ బి ద మినిమం వాల్యూ ఆఫ్ HFE దట్ షుడ్ బి పొజెస్డ్ బై ద ట్రాన్సిస్టర్ to produce sustained oscillations. ఇది ఎప్పుడు ఇది 4.5 when we have the ratio RC and R different values అయినప్పుడు, RC and R equal అయినప్పుడు ఇది వచ్చేసి ఈ వాల్యూ HFE values. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఇందాక చేసుకున్నాము, దీస్ ఆర్ ద HFE values. ఈ రెండు అడుగుతాడు గైస్, రైట్. సో అర్థమైందని అనుకుంటున్నాను. సపోర్ట్ మీ విత్ యువర్ వాల్యుబుల్ షేర్ సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.